మనం ప్రార్థన చేయబోయేది క్షేమం కొరకు. దేవుని దగ్గర మనం క్షేమం అడగాలి. మీ జీవితంలో దేవుని క్షేమం కావాలి. మీ కుటుంబం పైన దేవుని క్షేమం అడగాలి. మీరు చేసే పనుల్లో దేవుని క్షేమం కావాలి. మీ రాకపోకల్లో దేవుని క్షేమం కావాలి. మీ జీవితంలో ఏదైనా కూడా మీ చేసిన పని అనుకుని చూడండి, రాత్రంతా మీరు ప్రయాసపడి నిద్రిస్తానికి వెళ్ళొచ్చేమో, కానీ అపవాది వచ్చి చేసిన దాన్ని పాడు చేస్తాడు. సో ఆ టైంలో ఏం చేయాలంటే యూ నీడ్ టు పుట్ సెక్యూరిటీ, యూ నీడ్ టు పుట్ ప్రొటెక్షన్. ఇక్కడ కూడా మేము ఎంత పని చేసినా కూడా ఆల్మోస్ట్ అందరు నాక్ అవుట్ అయిపోయేటప్పుడు మేము ఏం చేస్తామంటే సెక్యూరిటీని పెట్టి వెళ్ళి పడుకుంటాం. ఆ బ్రేక్ తీసుకునే టైంలో కనీసం సెక్యూరిటీ ఉండాలి. నువ్వు అనుకుంటున్నావు అన్నీ పెట్టి వెళ్ళిపోయావని, అప్పుడే వస్తాడు దొంగ. నువ్వు ముమ్మరంగా అందరం ముమ్మరంగా ఉన్నప్పుడు రాడు. నువ్వు ఎప్పుడైతే నిద్రిస్తాం వెళ్తావు, బైబిల్లో చూస్తామో యజమాని మంచి విత్తనాలను విత్తిస్తున్నాడు, కానీ శత్రువు ఏం చేస్తున్నాడు? చెడు విత్తనాలను తీసుకొచ్చి విత్తిస్తున్నాడు వీరు పడుకునేటప్పుడు. సో వెన్ యూఆర్ అట్ స్లీప్, వెన్ యూఆర్ అట్ రెస్ట్, వెన్ యూ ఆర్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్, అపవాది అక్కడే నేను దాడి చేస్తాడు. యూ నీడ్ టు ఆస్క్ ఫర్ ప్రొటెక్షన్. కీడు నుండి తప్పించు ప్రభా, దుష్కార్యాల నుండి తప్పించు ప్రభా, విరోధమైన ప్రజల నుండి తప్పించు ప్రభా. దయచేసి యూ నీడ్ టు ప్రే ఫర్ ప్రొటెక్షన్. అదే సమయంలో నెక్స్ట్ మనం ప్రార్థన చేయబోయేది 4వ పాయింట్, ప్రార్థన ఫర్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. ఆరోగ్యము విషయమై, బలము విషయమై. ఆరోగ్యము ఒక మనిషికి చాలా ముఖ్యమైనది. గత సంవత్సరంలో కష్టరీతిగా నేర్చుకున్నాను నేను, ఆరోగ్యం లేకపోతే మనుషుడు చేయగలిగింది ఏది లేదు. ఆరోగ్యం అనేటప్పుడు దేవుడు అనుగ్రహించే ఆరోగ్యం ఒకటి, నీ దేహాన్ని నువ్వు సరైన రీతిలో చూసుకుంటా ఇంకోటి. ఈరోజు చాలామంది దే ఈట్ వెల్, దే స్లీప్ వెల్, యట్ దే ఆర్ సో వీక్, సో మెనీ సిక్నెసెస్, సో మెనీ కంప్లైంట్స్. నీవు చేయాల్సిన భాగము నువ్వు చేయాలి, అదొక బాధ్యత. కానీ దేవుడు చేసే భాగము దేవునిది ఉంది. ఎందుకంటే నువ్వు ఎంత తిన్నా కూడా ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడు. మంచి ఆరోగ్యముతో దీవించవలసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడిని అడగాలి, దేవా నాకు మంచి ఆరోగ్యం దయచేయి, గివ్ మీ గుడ్ హెల్త్ లార్డ్, గివ్ మీ స్ట్రెంగ్త్. ప్రతి దినము నేను చేయవలసింది, నేను ప్రారంభించింది, నేను కొనసాగించినట్లుగా, ముగించినట్లుగా, సాధించినట్లుగా నాకు శక్తిని దయచేయి. 5వది మనం ప్రార్థన చేయబోయేది ఫినాన్సెస్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫినాన్సెస్ కావాలి. ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ నీడ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ టార్గెట్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అప్పుల సమస్యలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి అడగాలి. ఎలీషా దగ్గరికి ఆ స్త్రీ వచ్చి, ఆ అప్పులోడు నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నాకు సహాయం కావాలని అడుగుతూనే దేవుని సేవకుడు అక్కడ వాకునిస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు వాకును పంపిస్తున్నాడు. నీవు అడగకుండా దేవుని సహాయం ఆటోమేటిక్గా వచ్చానని ఎదురు చూడొద్దు. నువ్వు అడగాల్సిన అవసరం ఏంటి దేవునికి తెలీదా? తెలుసు. కానీ నువ్వు అడుగుతావు, నువ్వు తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభా నాకు సహాయం కావాలి, ప్రభా నాకు సహాయం కావాలి. నీ తగ్గింపు, నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావో చూపిస్తావు. నీవు మనుషుల మీద ఆధారపడుతున్నావా, దేవుని మీద ఆధారపడుతున్నావా కనబరుస్తాము. అదే రీతిగా 7వదిగా మనం ప్రార్థన చేయబోయేది వి గోనా ప్రే అబౌట్ రిలేషన్షిప్స్, సహవాసాలు, సంబంధాలు కొరకు. యూనో వెన్ యూ టాక్ అబౌట్ రిలేషన్షిప్స్, మొదటిగా దేవునితో నీ సహవాసము, రెండోది నీ కుటుంబంతో, నీ కుటుంబస్తులతో, నీ కొలీగ్స్తో, నీ వర్క్ ప్లేస్లో నీకున్న రిలేషన్షిప్స్, నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధులు. ఎప్పుడు మనుషులు మన స్వార్థంగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు, దేవుని కుమారులు స్వార్థంగా ఉండడానికి వీల్లేదు. నేను మాత్రం కాదు, నీకు ఇచ్చిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి, నీ రక్త సంబంధాలు, సహోదరుల కొరకు ప్రార్థన చేయాలి, వారి కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయాలి. నాకంత ఓపిక లేదని చెప్పద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి ప్రారంభం ఎప్పుడు ఉంటుందంటే నీవు నీ స్నేహితుల కొరకు, బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేసేటప్పుడే. ఇంకా మాటలు చెప్పాలంటే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. దేవుడు యోబుని, వారిని దీవించాడు, యోబుని 2 అంతలు ఆశీర్వదించాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ ప్రే. అదే సమయంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీద మీకు ఆయాసం ఉంటే, ఎవరన్నా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అంటే వారిని క్షమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు వారిని దీవించినట్లుగా ప్రార్థన చేయండి. 7వదిగా మనం ప్రార్థన చేయవలసింది పర్పస్ అండ్ సక్సెస్. దేవా ఈ సంవత్సరంలో నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అనుగ్రహించబోయే జయం ఏంటి? నేను చేసే పనిలో నాకు జయం కావాలి, నేను చేసే పనుల్లో నాకు జయం కావాలి. ఎంతమందికి ఈ సంవత్సరం చేసే పనుల్లో జయం కావాలి? యు ఆస్క్ గాడ్. దయచేసి అడగండి, దేవుడు ఇచ్చేస్తాడులే కాదు, నువ్వు అడగాలి. బైబిల్లో చూస్తాము ఎన్నోసార్లు వాక్యంలో దేవుని బిడ్డలు
దేవుని సహాయాన్ని అడుగుతాము, దైవ జనులు సహాయాన్ని అడుగుతాము, ప్రవక్తలు సహాయాన్ని అడుగుతాము, యాజకులు సహాయాన్ని అడుగుతాము, వాగ్దానం చేయబడిన ప్రతి ఒక్కరు సహాయాన్ని అడుగుతాము. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్యులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన సహాయాన్ని అడుగుతాము. యు సీ, అంటిల్ యు ఆస్క్ యు కెనాట్. అండ్ నువ్వు అడిగేటప్పుడు విశ్వాసం కనబరచబడాలి. మన వాక్యంలో చూస్తాం, ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు మాట సెలవి నా దాసుడు స్వస్థపరచబడతాడు. అధికారం గురించి నాకు తెలుసు ప్రభా, ఎందుకంటే నేను ఒక అధికారస్తుని, ఐఎమ్ సెంచురియన్. నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికి వచ్చి ముట్టాల్సినంత అవసరం లేదు. నువ్వు ఒక్క మాట సెలవి, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. మనం ఎప్పుడైతే యథార్థంగా తగ్గించుకుని దేవుణ్ణి, అయ్యా నువ్వు మాట సెలవి ప్రభా, నాకు సహాయం కావాలి, నా దాసుడికి స్వస్థత, లేకపోతే ఆ తల్లి వచ్చి అడుగుతుంది ఏమని, నా కుమార్తెకి విడుదల కావాలి, నా బిడ్డకి విడుదల కావాలి, నీ డెలివరెన్స్. 2 సార్లు చూస్తాము యేసు ప్రభు అంటాడు, విశ్వాసం గురించి మాట్లాడతాడు. శతాధిపతి మాట్లాడినప్పుడు నువ్వు రావక్కర్ల మాట సెలవి నా దాసుడు స్వస్థపరచబడతాడంటే యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట. ఇట్లాంటి విశ్వాసము ఇశ్రాయేలులో నేను ఎవరిలో చూడలేదు, నీ దగ్గర చూస్తున్నాను, అన్యుల్లో.